ఈరోజు వచ్చేసి నేను నర్సరీకి వెళ్తున్నాను వర్మీ కంపోస్ట్ తెచ్చుకోవడానికి. మొక్కలకి సాయిల్ అయితే తెచ్చాము, కానీ ఇంకా కాస్త సాయిల్ కావాలి, అలాగే వర్మీ కంపోస్ట్ కావాలి. ఇంకా కొన్ని మనకి అవసరమయ్యే ప్లాంట్స్ నర్సరీలో ఉంటే మనం అని సర్చ్ చేసి ఈరోజు నర్సరీలో తీసుకోవడమే. పదండి, మీకు నర్సరీ చూపిస్తాను, అలాగే వర్మీ కంపోస్ట్ కాస్ట్ ఎంతో కూడా ఈ వీడియోలో చూద్దాం. నర్సరీకి వచ్చాను. ఇదేనండి నేను వర్మీ కంపోస్ట్ తీసుకునే నర్సరీ. ఇక్కడ వర్మీ కంపోస్ట్, కొన్ని ప్లాంట్స్, అలాగే సాయిల్ కూడా తీసుకుందామని ఈరోజు నర్సరీకి బయలుదేరాను. ఇది నర్సరీ ఎంట్రన్స్. నర్సరీ స్టార్టింగ్లోనే ఇక్కడ కొన్ని ఇండోర్ ప్లాంట్స్ పెట్టారు. నూరు వరాల మొక్క ఉంటుంది కదా, ఆ రకం ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెట్టారు. కొన్ని సన్నజాజి మొక్కలు, అలాగే అరేకా పాము ఉంటుంది కదా, ఇండోర్ ప్లాంట్స్, అవి టబ్స్ అవి పెట్టారు. నేను నూరు వరాల మొక్క తీసుకుందామని అక్కడ ఇండోర్ ప్లాంట్స్ దగ్గర కొన్ని సెర్చ్ చేశాను ప్లాంట్స్ తీసుకుందామని. ఆల్రెడీ నా దగ్గర ఒక రకం నూరు వరాల మొక్క ఉంది. ఇన్సైడ్ వచ్చేసి కొన్ని ప్లాంట్స్ పెట్టారు. బయట సైడ్ నేను చూపించినవి ఇందాక నూరు వరాల మొక్క, కొన్ని సన్నజాజి మొక్కలు అవి పెట్టారని చూపించాను కదా. ఇది వచ్చేసి గేట్ లోపల సైడ్ అండి. ఇక్కడ కొన్ని రోజ్ ప్లాంట్స్, హైబిస్కస్, అలాగే కొన్ని మామిడి మొక్కలు కూడా పెట్టారు. నేను రోజ్ ప్లాంట్స్ వచ్చేసి ఒక 2 మొక్కలు తీసుకున్నాను. ఒకటి ఆరెంజ్ కలరు, అలాగే ఒకటి రెడ్ కలర్ తీసుకున్నాను. ఈచ్ ప్లాంట్ వచ్చేసి 50 రూపీస్ పడ్డది. నా దగ్గర ఆల్రెడీ మెరూన్ కలర్లో ఒక రోజ్ ప్లాంట్ ఉంది. నేను ఆరెంజ్ అండ్ రెడ్ తీసుకున్నాను. ఈచ్ సైడ్ ఉన్నవన్నీ ఇండోర్ ప్లాంట్స్లోనే ఇంకా కొన్ని వెరైటీస్ ఉంటాయి కదా, మనీ ప్లాంట్, అలా కొన్ని ప్లాంట్స్ అన్నీ ఇక్కడ పెట్టారనమాట. మార్బుల్ ప్లాంటు, ఇది ఇంకా క్రాటన్ ప్లాంట్, ఇలా చాలా వెరైటీస్ ఉంటాయి కదా ఇండోర్ ప్లాంట్స్లో, అవన్నీ పెట్టారు. ఇది వచ్చేసి నూరు వరాల మొక్కలోనే బేబీ పింక్ కలర్ అండి, ఆరెంజ్ కలర్ అలా పెట్టారు. ఇక్కడ మోగ్రా పెట్టారు, మల్లెపూల చెట్టు. ఇది ఫ్లవర్ వచ్చేసి సింగిల్ ఫ్లవరు, కాకపోతే సైజు కాస్త పెద్దదిగా ఉంది. ఇటు సైడ్ వచ్చేసి క్రిస్మస్ ప్లాంట్, ఇంకా నిమ్మ మొక్కలు, అలాగే డ్రాగన్ ఫ్రూట్ ప్లాంట్ ఉంటుంది కదా, అవన్నీ పెట్టారు. నిమ్మ మొక్క వచ్చేసి నేను నా మినీ గార్డెన్లో వేశాను, అందుకే నేను నిమ్మ మొక్కలు ఏం తీసుకోలేదు. డ్రాగన్ ఫ్రూట్ వచ్చేసి ఇది ఏ రకం ఫ్రూట్ కలరో నాకు తెలియలేదు. ఒకటి ఉంటే చూసి కలర్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఇంకా అది కలర్ ఏంటో తెలియలేదని తీసుకోలేదు. ఇది వచ్చేసి టేబుల్ లెమన్ ప్లాంట్ అండి. దీనికి మాత్రం బాగా కాయలు ఇలా గుత్తులు గుత్తులుగా పడ్డాయి. ఇది ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ తీసుకొని వచ్చాను ఇదే నర్సరీలో. అది టబ్లో బాగా గ్రో అవుతుంది, కాకపోతే ఈసారి ఈ ప్లాంట్కి మాత్రం బాగా బంచెస్ లాగా పడ్డాయి. లెమన్ మొత్తము టేబుల్ లెమను. ఇక్కడ వచ్చేసి రోజ్ ప్లాంట్స్ తీసుకోవాలన్నాను కదా, నేను 2 టైప్స్ తీసుకున్నానండి. ఆరెంజ్ కలర్ ఒకటి, రెడ్ కలర్ ఒకటి. ఈచ్ ప్లాంట్ 50 రూపీస్ పడ్డదని చెప్పాను కదా. అక్కడ కలర్స్ వచ్చేసి ఎల్లో, వైట్, ఆరెంజ్, పింక్, రెడ్, మెరూన్, అలా 5 కలర్స్ ఉండే. నేను మాత్రం 2 కలర్స్ తీసుకున్నాను. ఆల్రెడీ నేను నా గార్డెన్లో మెరూన్ కలర్ ఉందని జస్ట్ రెడ్, ఆరెంజ్ మాత్రమే తీసుకున్నాను. ఈ గులాబీ మొక్కలలో కూడా హైబ్రిడ్ లేవండి, నాటు రకం ఉన్నాయి. ఒక 2 మొక్కలు మాత్రము రోజు ప్లాంట్స్ తీసుకున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా గార్డెను. ఇది వచ్చేసి పింక్ కలరు, ఫ్లవరు స్మాల్ సైజ్ ఉందండి, నేను అందుకే ఇంకా పింక్ తీసుకోలేదు. అక్కడ ఇంకా వెరైటీస్ ఉన్నాయని అడిగాను, కానీ హైబ్రిడ్లో లేవన్నాడు ప్రస్తుతం. మళ్ళీ వెళ్ళినప్పుడు నెక్స్ట్ టైం తీసుకోవాలి. ఇవి మాత్రం మామిడి మొక్కలు. ఆల్రెడీ నా గార్డెన్లో మామిడి మొక్క ఉందండి, ఇంకా అందుకే అక్కడ చూసేసి నేనైతే తీసుకోలేదు. ఇవి ఈ ప్లాంట్స్ మనం టబ్స్లో గ్రో చేయలేము, కింద వేయాల్సిందే. ఇవన్నీ రోజు ఇది బయట సైడ్ వచ్చేసి ఇంకా కొన్ని
సన్నజాజి మొక్కలు, రుద్రాక్ష పూల మొక్కలు ఉంటాయి కదా. ఈ ఏరియా వచ్చేసి వర్మీ కంపోస్ట్ అలాగే సాయిల్ ఉండే ఏరియా అండి. మేము ఈరోజు నర్సరీకి వెళ్ళిందే వర్మీ కంపోస్ట్ తెచ్చుకోవడానికి కదా. వర్మీ కంపోస్ట్ వచ్చేసి ఒక 2 బ్యాగ్స్ తీసుకున్నాము. ఈచ్ బ్యాగ్ వచ్చేసి 200 రూపీస్ కాస్ట్. ఇక్కడ 2 బ్యాగ్స్ తీసుకున్నాము. అలాగే బ్యాక్ సైడ్ వచ్చేసి సాయిల్ ఉంది. ఇక్కడ వచ్చేసి సాయిల్ ఉందండి. వర్మీ కంపోస్ట్ దీని పక్కన ఉంది. సాయిల్ ఇటు సైడ్ పెట్టారు. సాయిల్ వచ్చేసి బ్యాగ్ 25 కిలోస్ 100 రూపీస్ చెప్పాడు. మేము బ్యాగ్ వచ్చేసి వర్మీ కంపోస్ట్ 2 బ్యాగ్స్ తీసుకున్నాం కదా. ఇదిగోండి 25 కిలోస్ 200 లాగా 400 రూపీస్తో తీసుకున్నాము. అలాగే 1 బ్యాగ్ సాయిల్ తీసుకున్నాము. ఇంకా అతను తీసుకురాలేదు. ఇలా స్కూటీ మీద తీసుకోవడానికి వచ్చాము. వర్మీ కంపోస్ట్ తీసుకొని వచ్చాము. ఇంకా దీన్ని చెట్లకి సెట్ చేయాలి. వర్మీ కంపోస్ట్ కాస్త సాయిల్ కూడా తెచ్చాము. సాయిల్ కూడా తీసుకొచ్చాము. కాస్త వర్మీ కంపోస్ట్ సాయిల్ ఇంకా 2 మిక్స్ చేసి మొక్కలకి వేసేయడమే. నర్సరీ నుండి ఇదిగోండి వర్మీ కంపోస్ట్ కాస్త సాయిల్ తీసుకొచ్చాము. 2 మిక్స్ చేసి ఇంకా టబ్స్కి నింపేస్తే మనము వర్షాలు పడిన తర్వాత ఇంకా గార్డెనింగ్ పైన టెర్రస్ మీద స్టార్ట్ చేయొచ్చు. జస్ట్ ఇప్పుడు అన్నీ సెట్ చేసి పెట్టాను. ఇంకా కొన్ని టబ్స్ ఖాళీగా ఉన్నాయి. ఇంకా ఇవి మిక్స్ చేసి పెట్టేస్తే మనము న్యూ గార్డెనింగ్ స్టార్ట్ చేయొచ్చు. మినీ గార్డెన్ కాకుండా టెర్రస్ గార్డెనింగ్ కూడా వర్షాలు పడిన తర్వాత మొదలు పెడదామని రెడీ చేస్తున్నాను. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.